హలో హాయ్ అండి నమస్తే. ఈరోజు మనం సోప్స్లో ఉండే టీఎఫ్ఎం వాల్యూ గురించి తెలుసుకుందాం. అందరూ టీఎఫ్ఎం వాల్యూ అంటారు. అసలు టీఎఫ్ఎం వాల్యూ అంటే ఏంటి, ఎందుకు టీఎఫ్ఎం వాల్యూ గురించి తెలుసుకోవాలి, మన సోప్స్ వాడే ముందు ఎందుకు చెక్ చేసుకోవాలి, అండ్ ఎంత టీఎఫ్ఎం వాల్యూ ఉన్న సోప్స్ని వాడాలి, ఈ వీడియోలో మనం చూద్దాం. టీఎఫ్ఎం వాల్యూ అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అకార్డింగ్ టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 76% అంతకన్నా అబోవ్ ఉన్న సోప్స్ని మనము స్నానం చేయడానికి యూస్ చేయాలి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 సోప్స్ని మనం స్నానం చేయడానికి యూస్ చేయకూడదు. టీఎఫ్ఎం వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే మన స్కిన్ అంత మాయిశ్చరైజ్గా ఉంటుంది. అండ్ డ్రై అయిపోవడం కానీ, తెల్లగా అయిపోయి గీతలు పడడం, ఇలాంటి సమస్యలు అనేవి మనం ఫేస్ చేయక్కర్లేదు. అలోవెరా సోప్స్ని యూస్ చేయడం వల్ల యాక్నీని రిమూవ్ చేయొచ్చు. అండ్ మనకి రెగ్యులర్గా వచ్చే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేయొచ్చు. ఇంకా ఇది స్కిన్కి మంచి డీటాక్సిఫైయర్లా పనిచేస్తుంది. అంతే కదండి, మనకి మంచి గ్లోని కూడా ఈ సోప్స్ అందిస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న అలోవెరా సోప్స్ని చూద్దామండి. ఇవి గిరిజన అలోవెరా సోప్ అండి. దీనిలో టీఎంఎఫ్ వాల్యూ 76% ఉంది. అండ్ ఇవి కంప్లీట్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ప్యాక్లో మనకి చూడండి, ఈ ప్యాక్లో మనకి 5 సోప్స్ వస్తున్నాయండి. సో ఇదిగో ఇక్కడ చూడండి, 625 గ్రామ్స్ అండి మొత్తం. ఇవి స్కిన్కి ఎంత బాగా యూజ్ అవుతాయో మనం చూసాం కదా. ఇవి కంప్లీట్లీ న్యాచురల్ అండి, ఎలాంటి కెమికల్స్ ఇందులో యాడ్ చేయరు. మన దగ్గర ఓన్లీ అలోవెరానే కాదు, టర్మరిక్ కూడా ఉంది. చూడండి, ఇది కూడా టీఎఫ్ఎం 76%. అండ్ అందరికి ఇష్టమయ్యే జాస్మిన్ అండి, మంచి స్మెల్ వస్తాయి ఇవి. ఇది కూడా 76% ఉంది. ఇదే కాదండి, మన దగ్గర నీమ్ సోప్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ సోప్స్ కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి. నేను అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.